ఈడీ సిబిఐ కేసులు 99% అసలు ప్రూఫ్ కావు, 1% మాత్రమే కన్విక్ట్ అవుతుంటారు. ఆ 99% పోతుంటాయి కేసులు, ఇక ఏమైతే కూడా తెలియదు. అట్లాంటి టైంలో ఈ పొలిటికల్ కేసులు ఇంత సీరియస్గా స్టెప్ తీసుకోవడం కరెక్టేనా? లేదండి, పొలిటికల్ అదే కదా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని కాంగ్రెస్, ఇతర రీజనల్ పార్టీస్ అందరు కట్టగట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు, మీకు తెలుసో లేదో. సో అందరూ వెళ్ళి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, అందుకోసం దాన్ని కొంచెం వాటర్ డౌన్ చేయండి అంటే, కొంచెం అంటే ఇక దాన్ని నీరు గార్చండి, ఎగ్జాక్ట్లీ వర్డ్, దట్స్ ద వర్డ్, నీరు గార్చండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి పోయాడు. సుప్రీంకోర్టు కరాఖండిగా ఒక చాలా డీటెయిల్డ్ ఆర్డర్, ఇట్స్ అ వెరీ డీటెయిల్డ్ జడ్జ్మెంట్, దాంట్లో క్లియర్గా అన్నది, మీరు ఆర్థిక నేరాలను మీరు ఆషామహాషి అనుకుంటున్నారు, మీరు ఒక మర్డర్ లేకపోతే ఇంకోటి ఏదో మేజర్ క్రైమ్నే క్రైమ్ అనుకుంటున్నారు. ఆర్థిక నేరాల ద్వారా భారతదేశం ఎంత కుంగిపోతుందో, ఎంత నష్టపోతుందో, ఎంత రాబడి బయట దేశాలకు వెళ్ళిపోతున్నాయో, అంటే లైక్ హవాలా ద్వారా వెళ్ళిపోతున్నాయో మీకు అర్థం కావడం లేదు. ఇది ఇంతే స్ట్రిక్ట్గా ఉంచాలి, అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా చేయాలి అని చెప్పేసి అన్ని కొట్టి పడేసింది. సో ఈ కేసులలో మీరు ఈడీ ఎప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కేసులు డిసైడ్ కూడా అయినాయి. ఇంచుమించు ఈ లాస్ట్ 10 yearsలోనే అబౌట్ 23 ఈడీ కేసెస్ హ్యావ్ బీన్ డిసైడెడ్. అండ్ ఇప్పటి వరకు 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ లాండర్డ్ మనీని వీళ్ళు సీజ్ చేసుకున్నారు. సో ఈడీ, పిఎంఎల్ఏ అటువంటి చట్టము, సిబిఐ అటువంటి ఒక దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటువంటి దర్యాప్తు సంస్థ లేకపోతే వైట్ కాలర్ ఒఫెన్సెస్ అంటారు వీటిని, వైట్గా కాలర్ పెట్టుకొని నీట్గా చేసే ఒఫెన్సెస్. సో ఇవి అసలు మనం పట్టించుకోము, ఏ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎలా చేతులు మారిపోతున్నాయి, దేశాల కొంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎన్ని షెల్ కంపెనీస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, ఏ వర్జిన్ ఐలాండ్సో లేకపోతే ఇంకెక్కడనో ఎక్కడ ఉంటున్నాయో కూడా ఎవరికి తెలియదు. సో అందుకోసము ఇవి ఇప్పటి వరకు అయితే ఇక్కడ వేల మంది అరెస్టులు కాలేరు, వేల మంది కన్విక్ట్ కూడా కాలేరు, కానీ చాలా పెద్ద మొత్తాన డబ్బు దొరికింది, సీజ్ అయింది, ప్లస్ అట్లీస్ట్ 25 to 30 people have been convicted so far. సో అండ్ క్రిమినల్ ప్రొసీజర్ మన దేశంలో ఇట్ టేక్స్ టైం అండి. సో ఆ టైం ఇది ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని అంటేనైతే కాదు, ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులలో, ఎస్పెషలీ ఈడీ కేసులను పేపర్ ట్రైల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పేపర్ ట్రైల్